బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 38 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిల శ్రీధరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 2 లక్షల రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమయ్యాయని తెలిపారు. కొంతమంది అధికారుల అలసత్వంతో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని తెలిపారు. డ్రైన్ల నిర్మాణ కార్యక్రమం, మెయింటెనెన్స్ కు సంబంధించి ఎక్కడైతే బీటీ రోడ్లు పూర్తి స్థాయిలో లేవో అక్కడ బీటీ రోడ్ల నిర్మాణం, ప్రాంతవాసులకు ఉపయోగపడే కమ్యూనిటీ హాల్స్, శ్మశాన వాటికలు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలని, ఒక ప్రజాపాలన తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. ప్రభుత్వంలో రాకముందు మేనిఫెస్టో పరంగా గ్యారంటీలను, సంక్షేమ పథకాలను మా మేనిఫెస్టోలో అమలు చేస్తామని చెప్పినాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలా మంది దీంట్లో 100% అందరూ కూడా బస్సులలో పోయింటారు, ఫ్రీగా పోయింటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఉచితంగా బస్సు ప్రయాణం మా మహిళా సోదరులందరికీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఎవరికైతే ఈ 200 యూనిట్ల కరెంటు ఫ్రీకు సంబంధించి నాకు వస్తలేదు అని దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించడం మీ ఎంఆర్ఓ ఆఫీస్లో, మీ మున్సిపల్ ఆఫీస్లో ఏం కలిగించడం జరిగిందా లేదా? ఇచ్చేటోళ్లకు రానోళ్ళకు కూడా అర్హత ఉంటే ఇచ్చేయడానికే నేను కానీ మీ మేయర్